ఈరోజు మరి ముఖ్యముగా మనుషులు రకరకాలుగా మాట్లాడినను కొద్ది గొప్ప మనుషులు యొక్క స్వభావాన్ని బట్టి వారి వారి మనస్సాక్షిని బట్టి వారికి దేవుడు వారికి ఒకవేళ ఆ కరుణామయుడు కరుణిస్తే తప్పక కొద్ది గొప్ప క్షమాపణ అంటే మనుషుల విషయములో త్వరపడి తెలియక కొన్ని మాట్లాడితే వారి మనస్సాక్షి నిమిత్తము క్షమాపణ ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్ముని యొక్క దూషణకు పరిశుద్ధాత్మను గురించి ఎవరైనా దూషిస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయనని నోటికొచ్చినట్లుగా ప్రస్తావిస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాయపరిస్తే నానా రకాలుగా ఆత్మస్వరూపి అయి ఉన్న శక్తిమంతుణ్ణి తోలనాడితే మనమున్న ఈ లోకములో కాదు రాబోవు ఆ కాలములో కూడా వానికి ఇక క్షమాపణ లేదు అని లేఖనము సాక్ష్యం ఇచ్చిందండి. పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వాని యొక్క దీపము వాని జ్యోతి వాడు ఈ లోకములో జీవించినంత వరకు రాబోవు కాలం వరకు ఆ కాలాలలో కూడా వాడికి క్షమాపణ లేదు. అంటే అర్థం ఏమిటి? డైరెక్ట్గా వాడు నరకానికి పాత్రుడు. ఈ మాట నేను చెప్పలా, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగాను పరిశుద్ధాత్మ అభిషేకమును మనందరికీ అనుగ్రహించిన వాడును ఆ మహానుభావుడు మహనీయుడు సర్వశక్తిమంతుడు సర్వలోకమును ఆయన యందు సృష్టించిన వాడు పలుకుతున్న మాటలు ఏంటంటే, సుధామా మీకు తెలియజేస్తాను చూడండి, రెఫరెన్స్ కూడా మీకు నేను తెలియపరుస్తాను. మత్తయి వార్త 12వ అధ్యాయము 31వ వచనము చదివి వినిపిస్తాను, చిత్తగించండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణకు వారికి క్షమాపణ ఉండును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారుని విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వారికి ఇహమందును రాబోవు యుగమందును పాప క్షమాపణ లేదు. ఇది లేఖనము మనకిచ్చిన సాక్ష్యం అండి. ఈరోజు ఎవరి మీద మాట్లాడుతున్నారు, ఎవరిని తోలనాడుతున్నారు? కొంత దుష్టమోక ఏం మాట్లాడుతున్నారు? సృష్టికర్తని ఎంత భయంకరంగా, అంటే వీరికి జన్మనిచ్చిన సృష్టికర్తని అసలుకి ఈ మాట్లాడుతున్న వారు తల్లి గర్భమందు పిండముగా వేసిన వాడు ఎవరు? యేసు ప్రభువే. అలాంటి సృష్టికర్త అయిన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మని
ఎలాగా మాట్లాడుతున్నారో వీరు, ఇలాంటి ఎత్తులను ఎలాగ పోల్చొచ్చు అంటే, తల్లి పాలు దాగి ఇలాంటి నీచ నికృష్ట త్రాష్టులు దౌర్భాగ్యులు తల్లి పాలు దాగి తల్లి రొమ్మును పట్టుకునే ఇలాంటి దౌర్భాగ్యులను ఏం చేయాలండి? తరిమి తరిమి కొట్టాలి. వీరి గంధాలలో వీరు సృష్టింపబడటానికి తల్లి గర్భం ముందు పిండముగా వేశారు అని చెప్పటానికి ఒక్క రిఫరెన్స్ కూడా పురాణంలో కానీ లేదు. సృష్టికర్త గురించి రాయబడి ఉంది. అంటే నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాన్ సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి. మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. మల్లె అండి మంచం పట్టేసి మల్లెపూలు జల్లాను రారా పరిశుద్ధాత్మ అని పాడాలి. హల్లెలూయా అని పాడాలి. అది తెలుసా క్రైస్తవుడా? వింటున్నావా? మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు. మనకు అయ్యో మేరీ అలానే పాడింది, మేరీ అలానే పాడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్, ఇప్పుడు ఈ క్రైస్తవుడు వాడి భార్యకి ఆతులన్నీ షేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం, తెలుసా? మేరీ కూడా చేసింది అలానే. మేరీ కూడా అలాగే చేసింది సార్. మేరీ అంటే చేసుకోలేదు కదా సార్, ఈడు యేసేపు ఏమైనా చేశాడంటారా మొగుడు? పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా. ఆయన కొరుకొని ఆయన చేశాడు మేరీని. చేసుకో. ఇప్పుడు ఈడున్నాడు, ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా, ఈడు కూడా అట్లా చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే. సంతోషం అండి, నిజంగా చాలా అదృష్టవంతులు వీళ్ళు. వీళ్ళంతా సర్ప సంతానం సార్, వీళ్ళంతా వేశ్య సంతానం. ఉన్నావా పోయావా క్రైస్తవుడా? పోయాడండి, పోయి ఉంటాడు వాడు. కలపండి మళ్ళీ, కట్టారండి, కట్టారు. మళ్ళీ కలపండి. పిచ్చునే కొడుకులు.